రాంబాబు వైసీపీ నేతలు మోసం చేశారని నగరికల్లు వైసీపీ సీనియర్ నేత తాపి మేస్త్రి నాగేశ్వరరావు ఆరోపించారు. సత్తెనపల్లిలో వైసీపీ నూతన కార్యాలయం కట్టడానికి 7 లక్షల ఒప్పందం కుదరగా 4 లక్షల రూపాయలు ఇచ్చారన్నారు. మిగిలిన డబ్బు ఇవ్వకుండా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కూలీలు తన ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతున్నారని వైసీపీ పెద్దలు కలగజేసుకొని తనకు డబ్బులు ఇప్పించాలని నాగేశ్వరరావు వేడుకుంటున్నాడు. నేను ఒక మీడియాకి కావాలనుకున్నాను. మీడియా దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా చెప్పాలనుకున్నాను. నాకు చెప్పాలనిపించి చెప్పేశాను. ఇట్లా జరిగింది. నేను వైసీపీ పార్టీ నుంచి 2010 కాల నుంచి వైసీపీ పార్టీ కార్యకర్తగా బాగా యాక్టివ్ పనిచేసేవాడిని. నేనంటూ ఒక నగరికల్లో ఒక విగ్రహం కూడా పెట్టాను 2016లో. ఆ విగ్రహం పెట్టి కూడా నన్ను 3 రూములు వేసి విగ్రహం పెట్టాను. ఆ విగ్రహం పెట్టినాక నన్ను ఆ టైంలో సుప్రసాద్ గారు చాలా ఒత్తిడి పెట్టారు. నువ్వు విగ్రహం పెట్టావు, వైసీపీ పార్టీ అధికారం మాదుంటే అని చెప్పి నన్ను బలా గురుబద్ధం చేశాడు. సుప్రసాద్ గారు నాకు పర్మిషన్ ఇవ్వడం చేశాడు. ఆ టైంలో అందరూ తట్టుకొని పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం ఉన్నాను. ఆయన ఈ టైంలో నన్ను రాంబాబు గారు పిలిచి నన్ను పార్టీ కట్టమని చెప్పి కట్టించి డబ్బులు ఇవ్వకపోవడం చాలా నాకు ఇదిగా బాధ అనిపిస్తుంది. నేను కూలీలకు సమానం చెప్పుకోలేక నాకు అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ పాల్పడియాను. హాస్పిటల్ పాల్గొనే టైంలో నేను డాక్టర్ గారు నన్ను రెస్ట్ తీసుకోవాలి, బాగా ఫ్రీగా ఉండాలి, లేకపోతే నువ్వు దెబ్బతింటావు చెప్పారు. అయినా నేను మన ఎంత బాధపడుతూనే ఉన్నాను. ఇంతవరకు నాకు డబ్బులు అయితే రావట్లేదు. దాని గురించి నాకు ఏదో కొంచెం న్యాయం జరుగుతుందని ఈ విషయం కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ షాలో కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే మన విజయసాయి రెడ్డి అందరినీ తీసుకెళ్ళి ఇట్లా చేసి నా డబ్బులు అక్కడ ఇప్పిస్తారని నేను అనుకుంటున్నాను. ఏదైనా నా వంతు దయవించి కొంచెం నాకు డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాను. నేను ఒక మీడియాకి కావాలనుకున్నాను. మీడియా దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా చెప్పాలనుకున్నాను. నాకు చెప్పాలనిపించి చెప్పేశాను. పల్నాడు జిల్లా కాడంపూడికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన బాలిక బొల్లాపల్లి మండలం వెంకటరెడ్డిపురంకు తల్లితో కలిసి పనికి వెళ్ళింది. అయితే అక్కడ బాలిక కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను తమకు అప్పగించకపోతే ఆత్మహత్య తమకు శరణ్యమని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మని అమ్మాయి నేను కలిగిపోయాం. వెంకటరెడ్డిపురం పోయిన కాడ ఏం చేసినాం, మునుగు పడుతున్నాం. అమ్మాయి కొంచెం పాస్ కనిపోతే మాయమైపోయింది. పాస్కి పోయిన కాడ మాయమైంది. మేము స్టేషన్కి పోయాం. వెంబటి స్టేషన్కి పోతే వాళ్ళు ఏం చేసిండ్రు, మమ్మల్ని పట్టించుకోవాలి. చూస్తాం అని 9 రోజులు గడిపాను. 9 రోజులు గడిపితే ఏం చేసిండ్రు, మాకు ఒక అబ్బాయి మీద అనుమానం. ఆ అబ్బాయిని కూడా పిలిపిలా, వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు కూడా పిలిపిలా. అందుకు కాబట్టి మా పిల్ల మాకు కావాలి. ఇన్నాళ్ళు లేట్ అయిపోయింది. మా పిల్ల చిన్నపిల్ల, వాళ్ళు ఏం చేస్తుండ్రో ఏం చెందుతుండ్రో మాకైతే తెలియదు. మేము తల్లిదండ్రులు మందు తాగి సావాలనుకుంటాం. మాట్లాడుతుంది మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా బిడ్డ నా ఇంటికి రావాలా. మమ్మల్ని ఎస్ఐ గారు పట్టించుకోవట్లా, సిఐ గారు పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోయినా కూడా ఆడిపోయి ఎడిగిపోయినాను. ఏం చేయాలో మందు గుడ్డి ఏ గుడ్డైనా మాకు ఎట్లా నీ పొలంలో నీకు మందు గుడ్డని అనుకుంటాం. వాడేమో ఊళ్ళో ఉంచుకోకూడదు మాకు వాళ్ళే అంటాడు. తెప్పిమంటే తెప్పెట్లా ఎస్ఐ గారు. మేము అటుపోతున్నాం ఇటు పోతున్నాం అని వేడి చేస్తున్నాడు. పిల్ల ఉంది, ఊళ్ళోనే ఉంది. పొలానా వాళ్ళ గొడవలు దొరికితే నేను పోయి తీసుకొచ్చా. ఈ నెంబర్ ఎస్ఐ గారు చూపించినా కానీ ఏం పండించాల సహకరించాల మమ్మల్ని. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? బల్లాపల్లి స్టేషన్. ఏమన్నారు ఎస్ఐ గారు? ఎస్ఐ ఏమన్నారు, మీరు చూసి రండి, ఈఎన్పీకి వస్తాము మేము అంటే. మేము చూసుకునే కాడికి మీ కాడికి వచ్చి ఎందుకు పట్టాము? మేమేడా తోలాడేమి. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందమ్మా? 9 రోజులు. పోయిన ఆదివారం
నేను ఆదివారం పోయింది ఇవాళ సోమవారం. అమ్మాయి వయసు ఎంతమ్మా? 14 సంవత్సరాలు. పనికి వెళ్ళా శ్రీలక్ష్మి అండి, శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మని.